హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ బీజిఎం అయితే చాలా వైరల్ అవుతుంది కదా, అందుకే నా స్టైల్లో అయితే ఈ బీజిఎంతో వీడియో అయితే ఎడిట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఈ ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేసి ఎలెక్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ట్యాప్ చేసిన కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీరు ఎవరైతే ఇమేజ్తో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే వాళ్ళ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ సింబల్ మీద కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ సెకండ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి ఇమేజ్ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వచ్చి మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ పై అయితే ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. సో కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మళ్ళీ ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇమేజెస్ అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ ఇంకో ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై కూడా ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వచ్చి మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని కెమెరా బటన్ అయితే ఇక్కడ ఆన్ అయితే చేసుకొని ఎక్కడైనా ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో మళ్ళీ కరెంట్ ఫీల్డ్లోకి అయితే వచ్చి ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఫ్రేమ్కి ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి 2 ఫింగర్స్తో స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా. సో చూసారు కదా, ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వచ్చి మీకు కావాల్సిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్న లేయర్స్ అన్నిటికీ అయితే కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇమేజెస్ అయితే చేంజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.